बोलो हनुमान की जय बोलो हनुमान की वरंगल तूर्పు నియోజకవర్గం వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకత్వం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు కూర్చున్నటువంటి మహిళా సోదరిమణులు నాయకులు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు చైర్మన్లు అదేవిధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా యువతకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని చేయబడుతున్నది, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రలు ఏ విధంగా చేస్తున్నది అన్నది ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. 2014లో మా ఛాయ్ ఇవ్వాలా అని చెప్పిండు. నిజంగా గరీబోడు కావచ్చు అనుకుని దేశంలో నరేంద్ర మోడీని గెలిపిస్తే బేటీ పడావో బేటీ బచావో అని చెప్పి నినాదం ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. మరి ఇక్కడ ఏం జరిగింది? పంది తన పిల్లలను తనే తిన్నట్టుగా ఒక కేంద్ర మంత్రి రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఎవరైనా కానీ నేను చట్ట ప్రకారం న్యాయ ప్రకారం నడుచుకుంటామని చెప్పి ప్రమాణం చేస్తారు. మరి నరేంద్ర మోడీ చెప్పినటువంటి బేటీ బచావో ఎక్కడుంది? భారతీయ జనతా పార్టీ బేటీ బచావో కాదు, బాలికల యొక్క సంరక్షణ లేకుండా అఘాయిత్యం చేస్తూ స్వయంగా భారతదేశ సహాయ హోంశాఖ మంత్రి కొడుకే మీరందరూ సభ్య సమాజం వీడియోలన్నీ కూడా చూసిళ్ళు. పైపెచ్చుగా ఆ యొక్క బాలిక మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ప్రేరేపించి భయభ్రాంతులకు చేసి లొంగ తీసుకొని ఇబ్బంది పాలు చేస్తున్నారని స్వయంగా ఒక మధ్యవర్తి ద్వారా కేంద్ర మంత్రికి అభ్యర్థించుకుంటే ఒక జర్నలిస్టు ద్వారా కేంద్ర మంత్రి స్వయంగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడేది ఏం లేదు, న్యాయం చేసేది ఏం లేదు, 3-4 ఏళ్ల తర్వాత మాట్లాడతా అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డటువంటి బండి సంజయ్ ఇవాళ సభ్య సమాజం నువ్వు సీటు మీద కూర్చుంటే, నువ్వు కేంద్ర మంత్రి అయితే, కేంద్రంలో మీ నాయకుడు ప్రధానమంత్రి అయితే చూసుకుంటూ ఊరుకుంటానికి ఇది రాజుల పాలన కాదు, రాజరిక పాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, సోషల్ జస్టిస్ కోసం, సామాజిక న్యాయం కోసం ఎక్కడికైనా పోరాడతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతున్నది. మరి గుర్తు చేయడమే కాదు, బేటీ పడావో బేటీ బచావో అన్నారు, న్యాయం జరగలేదు. ఉల్టా బండి సంజయ్ వాళ్ళకి కేసు పెట్టింది. వాస్తవానికి ఎక్కడైతే మధ్యవర్తిత్వం ద్వారా న్యాయం చేయమని అడిగితే బెడిసి కొట్టిందో అప్పుడు మీరు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఆనాడు జరిగిన సంఘటనల రూపంలో ఎక్కడ కూడా ఎవరు సహకరించలేదు. పైపెచ్చు కారణాలు ప్రధానమంత్రి వచ్చిండు వీలు కాలే అని చెప్తున్నారు. మరి ప్రధానమంత్రి వస్తే రాష్ట్ర మహిళలంతా గగ్గోలు పెడుతుంటే, రాష్ట్ర రాజకీయ పార్టీలని గగ్గోలు పెడుతుంటే, ప్రజలంతా గగ్గులు పెడుతుంటే నిందితుని యొక్క తండ్రిని కేంద్ర సహాయ మంత్రిని దేశ ప్రధానమంత్రి పక్కకు కూర్చోబెట్టుకోవడం చాలా సిగ్గు దయనీయమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇదే కాక
రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎకపకలు ఎకశకలుగా నవ్వుకుంటూ ఒక బాలికకు జరిగిన అన్యాయం మీద శ్రద్ధ చూపకుండా ప్రధానమంత్రి వస్తే సంబరాలు చేసుకున్నటువంటి పద్ధతి మీది. కాస్త లేట్ అయినా కానీ దానికి ఒక కమిటేషన్. అయ్యా మిమ్మల్ని అడుగుతున్నాం, కమిటీ ఎందుకు? కంప్లైంట్ చేసిన బాలిక పేరెంట్స్ ఇక్కడనే ఉన్నారు, నిజమైందే తెలుసుకోవడానికి నీకు నెట్వర్క్ లేదా? కమిటీ ఎందుకు వేసినావు? కాలయాపన ఎందుకు చేస్తున్నావు? ఒకవైపు బండి భగీరథ్ ఏం చెప్తున్నాడు? నేను ప్రజల మధ్యలో ఉన్నా, నేను అన్ని నిర్ధారణ చేసుకుంటా, జవాబిస్తా, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని దాంట్లో అప్పచెప్తారు. మరి రాష్ట్ర పోలీస్ ఏం చెప్తున్నది? ఆయన దొరకటం లేదు, అందుబాటులో లేడని వీళ్ళు చెప్తున్నారు. మరి నిన్న జమానతుల కోసం ముందస్తు షూరిటీ ఏ విధంగా కోర్టులో సబ్మిట్ చేసిందని కూడా అడుగుతున్నాం. కానీ న్యాయస్థానాలు సెలవులు ఉన్నాయి, వచ్చే నెల 14 తారీఖు వరకు ఎటువంటి చర్చలు ఉండవని చెప్పి కరాఖండిగా చెప్పిలు. ఇప్పటికైనా బండి సంజయ్, నీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు చాలా మాట్లాడినావు, చాలా అంటే ఎస్టీమ్ లెవెల్లో మీ తండ్రి ఏ ఉద్యోగం చేస్తానన్నదే నీకు సోయలేదు. ఎకనామిక్స్ కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తాడని చెప్తాడు. గంట సోయలేలోని తీసుకుపోయి దేశ సహాయ మంత్రిని చేసి, పర్వాలేదు అదృష్టవంతుడు, బీసీ బిడ్డగా బీసీలను కాపాడుతున్నాడు అనుకున్నాం. ఇదే బండి సంజయ్ వరంగల్కి వచ్చినప్పుడు నానా రకాల అబద్ధాలు బురద జల్లిపోయింది. తెల్లారనే ఛాలెంజ్ చేసిన, నీ దమ్ముంటే బండి సంజయ్ నువ్వు రాష్ట్ర అధ్యక్షునివి, ఎంపీగా ఉన్నావు, ఒక్కటంటే ఒక్కటి నిరూపణ చేయి, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని చెప్పిన. మరి ఎక్కడ పోయినావు బిడ్డ? నువ్వు ఎంపీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి కేంద్ర సహాయ మంత్రి అయినావు, నువ్వే బొక్కబొర్ల పడ్డావు. నిజాన్ని అబద్ధం చేసే పద్ధతిలో, అబద్ధాన్ని నిజం చేసే పద్ధతిలో మీ భారతీయ జనతా పార్టీ నిత్యం అబద్ధాలు ఆడుకుంటూ బతుకుతున్నది. నేను ఇంకా అడుగుతున్నాను, స్థానికంగా బీజేపీ నాయకులు ఉన్నారు, మీరు ఎందుకు నోరు ఎత్తలేరు? మీకు నోర్లు లేవా? నోర్లు పడిపోయినాయా? అదే మా బీసీల పట్ల అనుచితంగా ప్రవర్తించి పేదరికాన్ని అవహేళన చేసి గిలాసాలు కట్టుకుంటాడోళ్ళని అవహేళన చేసినటువంటి ఇలాంటి నీచ చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్న నాయకులదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక బాలికకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడరు, అదేవిధంగా అవహేళనగా బీసీల పట్ల అవహేళనగా మాట్లాడతారు. ఇటువంటి తత్వం ఉన్నోళ్ళు ఆపదున్నప్పుడు వారు, ఇటువంటి తత్వం ఉన్నోళ్ళు రాజకీయాలకు పనిచేయరని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం బేటీ పడావో. ఇక అది చాలా విచిత్రంగా ఉన్నది. బేటీ పడావో అని చెప్పింది, కానీ నిన్ననే నీట్ ఎగ్జామ్ రద్దయింది. నీట్ ఎగ్జామ్ రద్దవుడు కాదు, ఇది మొదటిసారి కాదు, 4వ సారి. 4 సార్ల నీట్ ఎగ్జామ్ పీజీ యూజీ రాసే పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్ణయించుకునే ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే నిర్దాక్షిణ్యంగా, నిర్వీర్యంగా పేపర్ను రద్దు చేసి, దానికి కారకులు ఎవరయ్యా? నార్త్ ఇండియాలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాలలోనే ఈ పేపర్లు లీక్ అయినాయి. మీరు మళ్ళా వెరిఫై చేసుకోండి. జార్ఖండ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఢిల్లీలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, పంజాబ్లో కానీ ఈ రాష్ట్రాలలోనే ఇప్పుడు నీట్ పత్రికలు, నీట్ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అవి లీక్ అయినాయి. మరి నార్త్లో ప్రజాస్వామ్యాన్ని దోసుకుంటున్నారు, విద్యార్థుల యొక్క విద్యను దోసుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తును దోసుకుంటున్నారు. మరి సౌత్ అంటే నీకంత అవహేళన అని కూడా ఈరోజు ప్రధానమంత్రి గారిని అడగడం జరుగుతున్నది. దీనికి ఇంకొక ప్రధాన కారణం ఉన్నది. నీట్లో 4 సార్లనే పేపర్ లీక్ కావడం కాదు,
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కోసం విద్య కోసం ఏర్పాటు చేసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో 65 సార్లు పేపర్లు లీక్ అయినాయి. విత్ ఎవిడెన్స్ తోటి నా దగ్గర ఉన్నది. రైల్వే బోర్డు ఉద్యోగాలు కానీ ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అవన్నీ కూడా లీక్ అయితే రద్దు చేస్తే వాళ్ళందరూ రోడ్ల పాల అయ్యారు. మరి నీ పడావో ఉద్దేశం ఇదేనా? బేటీ పడావో బేటీ బచావో అంటే బేటీని నీ రాజకీయ నాయకులే, నీ పార్టీ కుటుంబకులే ఇవాళ అన్యాయం చేస్తున్నారు. మరి పడావో అంటే బాలికలు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తును కాలరాసి ఈ విధంగా చేస్తున్నాం. దేనికోసం అయ్యా నువ్వు ప్రజల కోసం ఉన్నది? దేనికోసం? బండి సంజయ్ చెప్తాడు, ప్రధానమంత్రి చెప్తాడు, ఇతర బీజేపీ నాయకులు చెప్తారు ధర్మం కోసం న్యాయం కోసమని. ఏది మీ ధర్మం? ఏది మీ న్యాయం? ఇదేనా మీ ధర్మం? చిన్నారులైనటువంటి ఆడపిల్లను చేర్చడం, భవిష్యత్తున్న విద్యార్థులను కాల రాయడం, ఇదేనా మీ ధర్మం? ఇదేనా మీ న్యాయం? మీరు ఆ శ్రీరాముని సాక్షిగా అడుగుతున్నాం, ఆ శ్రీరాముని సాక్షిగా అడుగుతున్నాం. జై శ్రీరామ్ జై హనుమాన్ కాదు. మేము రాముని భక్తులం, మేము ఆ విష్ణుమూర్తి భక్తులం, మేము ఆ సీతమ్మ వారి భక్తులం, మేము ఆ ఆంజనేయుని భక్తులం, మేము హిందువులం, మేమందరం కూడా క్రిస్టియన్, మేమంతా కూడా ముస్లిం. వీఆర్ ద ఇండియన్స్, మేమంతా భారతీయులం. నీ ఆర్ఎస్ఎస్ చీపే చెప్పిండు, నీ ఆర్ఎస్ఎస్ చీప్ పెట్టిండు. ఇప్పుడు నేను టెలికాస్ట్ చేస్తా ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత. హిందూ అనే పదం ఒక విశేషణం. హిందూ అనే పదం భారతీయులందరూ కూడా కలిసి ఉండేదాన్ని హిందూయిజం అంటారు. ఇది భారతీయ పదం కాదు, ఇది ఇండియన్ వర్డ్ కాదు, ఇది ఒక విదేశీ పదం. కావలిస్తే ఈ హిందూ అనే పదంలో ఈ విశేషంలో హిందువులు ఉండాలి, క్రిస్టియన్లు ఉండాలి, ముస్లింలు ఉండాలి, సబ్బండ జాతి ఉండాలి, అందరూ కలిసి ఉండాలని చెప్పి దాని యొక్క సారాంశం. ఇది చెప్పిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కాదు, మీ జాతీయ ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిండు. మరి మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? స్థానిక గ్రామాలలో కానీ స్థానిక వాడళ్లలో కానీ మీరు అందరూ పాయలు తీసి మాట్లాడుతున్నారు. ఇదెక్కడి సంస్కృతి అని కూడా నేను ఈరోజు అంటున్నాను. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నాగాలాండ్లో ఎన్నికలు వస్తాయి. ఆ నాగాలాండ్లో ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో జెరూసలంకు తీసుకెళ్తాం, మీరు భారతీయ జనతా పార్టీని గెలిపియని చెప్తారు. అది ఇజ్రాయెల్లో యేసు పుట్టినటువంటి ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో జెరూసలంకు తీసుకుపోతామని చెప్పినావు. నాగాలాండ్లో ఓ మాట చెప్తావు, తెలంగాణలో ఓ మాట చెప్తావు, ఆంధ్రాలో ఒక మాట చెప్తావు. ఏది నీ నీతి? ఏది నీ న్యాయం? ఏది నీ ధర్మం? ఏది నీ పద్ధతి? ఇది న్యాయమేనా? అందరూ కూడా గుగ్గులు కొట్టి చూడండి. 2022 భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లో నాగాలాండ్లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందని కూడా మీకు గుర్తు చేయడం జరుగుతున్నది. మరి ఈ పరిస్థితులలో మీకు ఇంకా చెప్పాల్సినటువంటి అంశాలు, మొన్నటికి మొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చింది. ఆయన ఏం చేసిండు? మెగా టెక్స్టైల్ పార్క్ కేసీఆర్ గారు ఫౌండేషన్ వేసి కేసీఆర్ గారు ఇనాగ్రేషన్ చేస్తే ఈయన లింగులెట్టుకొని రంగరంగ అని చెప్పి 11 సంవత్సరాల తర్వాత వర్చువల్ ఓపెనింగ్ చేస్తాడు. ఇంతకంటే దళిద్రం ఏమన్నా ఉంటుందా? ఇంతకంటే దిగజారేదేమన్నా ఉంటుందా? ఇంతకంటే అధ్వానమైన బతుకు ఏమన్నా ఉంటుందా అని కూడా నేను ఈరోజు అడుగుతున్నాను. నిర్వేష్ట సాక్ష్యం వరంగల్ ప్రజలకు
కేసీఆర్ గారు మెగా టెక్స్టైల్ పార్క్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఇచ్చారు. 25,000 ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తున్నారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంత నీతి మాలినటువంటి మీ ధర్మం, మీ పద్ధతి ఇదేనా అని కూడా అడగడం జరుగుతున్నది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు, యువతకు ఉద్యోగాలు అన్నావు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు. అదేవిధంగా అందరినీ మసిపూసి మారడిక చేసినావు. ఏం జరిగిందయ్యా? 2014 నుంచి 2026 నేటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవయ్యా? 2014 ముందు 33 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉండే. ఈ 12 ఏళ్లలో నువ్వు 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు. మరి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? దానికి తెలివిగా ఏం చెప్తాడంటే ప్రత్యక్షంగా ఇవి ఇచ్చినా పరోక్షంగా ఇంకొక 1 కోటి ఇచ్చినా అంటాడు. అంతకుముందు మోడీ చెప్పిండు స్ట్రీట్ వెండర్లు బఠానీ అమ్ముకోవడానికి ఏర్పాటు చేసినటువంటిది కూడా ఉద్యోగ ఖాతాలో ఆయన వేసుకున్నటువంటి దేశ ప్రధాని గొప్పోడు, చాలా గొప్ప మనిషి. ఇంత గొప్ప మనిషి మనకి ఎక్కడ దొరకడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. యువకులారా ఆలోచించుకోండి. యువత వృద్ధి మీద, యువత ఉద్యోగాల మీద, మహిళల మీద భద్రత లేని భారతీయ జనతా పార్టీ కనీసం హ్యుమానిటీ మీద కూడా నాయకులు మాట్లాడతలేరు. ఇంతకుముందు ఒక సోదరి పనిచేస్తే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతకంటే దళిద్రం ఏమన్నా ఉంటుందా అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నాయి. అదేవిధంగా మీకు ఇంకా ముఖ్యమైన అంశాలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ మహిళల పట్ల కానీ ప్రజలకు కానీ ఇచ్చిన హామీలు ఇక్కడ కూడా నెరవేర్చలేదు. నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తా అన్నారు. ఇచ్చిల్లా అబ్బా? ఎవరికంటే వచ్చినాయట కదా, అయిపోయింది. హైదరాబాద్లో ఏం చెప్తాడు? గతంలో అన్ని కేసీఆర్ చేసినవి ఓపెన్ చేసింది. ఉట్టి మాటలు ఏం చెప్తాడు? బంగారం కొనకుంది, కూరలలో నూనె తక్కువ పోసుకోండి, అదేవిధంగా సండే డీజిల్ పెట్రోల్ వాడకుండి. ఈ ముచ్చని చెప్తాను. నువ్వు ఉట్టి ముచ్చట్లు తప్ప, ఎట్టికి ఊగేయడం తప్ప నీతో ఏమైనా చేతనైతుందా అని కూడా అడుగుతున్నాం. ఇవాళ మేము అడుగుతున్నాం, ధర్మం, న్యాయం అంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం జరగాలి. ఉన్నోడు లేనోడు రెండే ఉండాలి ఈ దేశంలో. లేనోడు ఉన్నతమైన మార్గాన్ని తీసుకెళ్ళాలి, మధ్యవర్తివాన్ని ఇంకా ఉన్నతానికి తీసుకోవాలి. ఉన్నోళ్లకు మర్యాద ఇచ్చి వాళ్ళ ఇండస్ట్రీస్ కానీ వ్యాపారం ద్వారా కానీ మిగతా ప్రజలకు అవకాశం కల్పించడమే సోషల్ జస్టిస్ అని కూడా అంటున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు మహిళలకు స్థానిక సంస్థలలోనే 50% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి పోతే ఇంకా చెప్పాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, బాలికల పట్ల నిర్లక్ష్యం భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా యువత పట్ల నిర్లక్ష్యం భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మహిళల పట్ల నిర్లక్ష్యం భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా హిందూ సమాజం పట్ల విచ్ఛిన్నం చేసి కూడిన ప్రజలను విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నేను సూటిగా రామున్ సాక్షిగా అడుగుతున్నాను. బండి సంజయ్ మొన్న ఒక ప్రకటన చేసినావు, కేటీఆర్ నువ్వు కేసీఆర్కు పుట్టింటే టెస్ట్కు రమ్మని చెప్పినావు. బండి సంజయ్ నిన్ను అడుగుతున్నాను, నువ్వు నీ అయ్యకే పుట్టింటే, నీ అమ్మకే పుట్టింటే
నువ్వు నేరుగా నీ కొడుకుని తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పయ్యప్పు, వాళ్ళు ఏం చేస్తారన్నది నీకు చెప్తావు. కొజ్జా నువ్వా కేటీఆరా? కొజ్జా నువ్వా కేటీఆరా? ఇలా సభ్య సమాజం తూ అంటే కూడా తూడ్చుకొని కాపాడమని వేడుకుంటున్నావు. పోయి సాటుగా దాచుకున్న వ్యక్తి ఎవరని కూడా నేను నిన్ను అడగడం జరుగుతున్నాయి. ఏమన్నా మాట్లాడితే హైదరాబాద్లో భాగ్యలక్ష్మి టెంపుల్కి పోదామా అంటాడు, లేకుంటే వేములవాడ టెంపుల్కి పోదామా అంటాడు, లేకుంటే భద్రకాళి అమ్మవారి టెంపుల్కి పోదామా అంటారు. నేను ఇవాళ అడుగుతున్నా రాముని సాక్షిగా, ఏ టెంపుల్కి వస్తావో చెప్పు. నువ్వు ఆ రోజు నీకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయని కేటీఆర్ తోటి నీళ్లు బిందెలతోటి నీళ్లు పోసుకొని దుర్మార్గంగా ప్రవర్తించినావు. ఎక్కడికి పోతుంది బిడ్డ? నిన్ను వెంటాడుతూనే ఉంటది. ధర్మం న్యాయం అంటే ఇదే. ఎక్కడైతే అమాయకులు అన్నటువంటి నిజాయితీ పనుల మీద రాజకీయం చేయాలని బతకాలని చెప్పి ప్రయత్నం చేసినావు. ఎక్కడ పోయింది? విధి ఎప్పుడు వెంటాడుతూనే ఉంటది. కాబట్టి బండి సంజయ్ వరంగల్ తూర్పు నియోజకవర్గం తప్పున ఎవడో కోన్కీస్కా గొట్టంగాడైతే తీసి బండకు దొరుకుతాం. దమ్ముంటే నీ కొడుకు నిజాయితీ పరుడని నిరూపించుకో, లేకుంటే చట్టాన్ని గౌరవించు. నువ్వు రిజైన్ చేయి. ఫస్ట్ ఎందుకు రిజైన్ చేయాలన్నా కూడా నేను చెప్తా. మధ్యవర్తి వచ్చి మాట్లాడితే నువ్వు వాళ్ళని బెదిరించినావు. రెండోది నీ కొడుకును దాచినావు. నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అయినావు. నువ్వు ఒక వేదిక మీద కూడా చెప్పినావు. మరి నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి ఫోక్స్కో చట్టం ఏం చెప్తున్నదో తెలుసా? 2019 కంటే ముందు పనిష్మెంట్ కోసం 20 సంవత్సరాల శిక్ష వేయాలని చెప్పింది. తర్వాత ఈ నాయకులే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మరణ శిక్ష వేయాలని నిర్ణయం చేసిళ్ళు. మరి నీకు చాతనైతే లేదా? నీ అయ్యకు పుట్టలేదా? నువ్వు నీ అమ్మకు పుట్టలేదా? ఎందుకు మరణ శిక్షను అమలు చేస్తలేరు? నీ పట్ల ఒకవైపు రాజ్యాంగాన్ని కాలదొక్కినావు, ఒకవైపు సభ్య సమాజం